హాయ్ మిత్రమా, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మా స్పెషల్ వచ్చేసరికి పప్పు, పచ్చిమిరకాయల పచ్చడి, దొండకాయ ఫ్రై అనమాట, కోడిగుడ్లు ఫ్రై. ఈరోజు ఎందుకంటే బూందీలోకి పచ్చడి ఎగ్గు నంచుకొని తింటే ఎంత బాగుండిద్దో. నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ స్నాక్స్ పంపించిందని, వాటిలో కారబూందీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉండేది. ఇలాంటి తెంగర ఆలోచనలన్నీ నాకే వస్తాయో, నా అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారో నాకైతే తెలీదు. కానీ పచ్చిమిరకాయల పచ్చడి స్పెషల్గా పచ్చిమిరకాయల పచ్చడి బూందీ కోసమే చేసి పచ్చిమిరకాయల పచ్చడిలో వేడి రైస్ కలుపుకుంటా, బూందీ నంచుకుంటా, ఒక్కొక్క కోడిగుడ్డు ముక్క అట్లా తీసుకొని తింటే ఉండిద్ది నా సాదరంగా. మామూలుగా ఉండదు అనమాట. నేను చక్రాలు కానీ ఇలాగ అన్నంలో నంచుకొని తింటాను. అలా నాకు బాగా ఇష్టం. ఇందాక పెట్టాను కదా స్నాక్స్ వీడియో, మళ్ళీ స్నాక్స్ తిని అన్నం తింటుందా అనుకోమాకండి. స్నాక్స్ నేను చూపించడానికే పెట్టాను, తినడానికి కాదు. అంటే మా అమ్మ ఎలా పంపుతుంది అనేసి. మా అమ్మ ఇంకా స్నాక్స్ మొత్తం పంపించింది కదా, ఆ విడిగా తీసిన తర్వాత ఇంకా అదంతా అయిపోవడంలో ఒకసారి ఫుడ్ పెట్టుకొని తింటున్నాను. బూందీ మటుకు ఎక్సలెంట్గా చేసింది. బాగుని కొద్దిగా చేసింది, బాగాలేని ఏమో ఎక్కువ చేసేటట్టు అలాగనమాట. ఎప్పుడు వండుకో, ఈసారి ఏందో తినాలనిపించి సర్లే అని వండించుకున్నాము. సర్లే ఎందుకు మీ పిండి వంటలు ఎక్కడే దాకొచ్చినాయి అబ్బా, అందరూ అవి తింటున్నారు ఇది తింటున్నారు, నాదే చూడండి, ఇదే నా పరిస్థితి. డ్యూటీకి పోయి రావడం, తినడం, వీడియోలు తీసుకోవడం, ఏందో జీవితం. ఇంక ఇది ఎప్పుడు అభివృద్ధిలోకి వచ్చిందో కూడా నాకు తెలియట్లా. ఇది సక్సెస్ అవుతుందా లేదా అని హోప్స్ ఉన్నాయి ఎక్కడో. మీరు కొంచెం దయదలిస్తేనే కదా, కామెంట్ చేసి షేర్ చేస్తేనే కదా లైక్, అదే అవునా కాదా, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సరే, బాయ్ సీ యూ. నాకు డ్యూటీ టైం అయింది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.